అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో ఖాదీం వీసా మీద కువైట్లో దాదాపు 8 లక్షల మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఇటీవల కాలంలో ఏ కారణం చేతో తెలియదు కానీ చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. చాలామందికి సమస్యలు అనేవి ఉంటాయి. ఈరోజు సమస్యలు ఉంటాయి, రేపు పోతాయి. పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఇవి అందరూ గుర్తుంచుకోవాలి. చాలామంది తనకు వచ్చిన కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ వాళ్ళు తట్టుకోలేక ఇలా చనిపోతూ ఉన్నారు. తాజాగా జహరాలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని జహరా ప్రాంతంలో పనిచేస్తున్న 30 ఏళ్ల నేపాలీ మహిళ తాను పనిచేస్తూ ఉన్న ఇంట్లో యజమాని ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ఆపరేషన్ గదికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అలాగే 30 ఏళ్ల నేపాలీ మహిళను చూసుకుంటే ఒక గుడ్డతో పైన సీలింగ్కు ఉరివేసుకుని చనిపోయిందని చెప్పేసి కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే 30 ఏళ్ళు నిండని నేపాలీ ప్రవాస మహిళ ఎందుకు ఆమె చనిపోవాల్సి వచ్చింది అనే కారణాలు తెలియాల్సి ఉంది. ఆ యొక్క కారణాలు తెలియాలంటే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియాలి ఉంది. కాబట్టి ఇళ్లలో పనిచేస్తున్న మన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఎంత కష్టం వచ్చినా సరే దయచేసి బలవన్ మరణానికి పాల్పడవద్దు. కష్టం ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇళ్లలో పనిచేసే కార్మికులు మానసికంగా దృఢంగా మారాలని కోరుకుంటూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క నేపాలీ మహిళ ఆత్మకు శాంతి కలగాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.